మిత్రమా, ఆడపిల్ల పుడితే మంచిదా? మగపిల్లలు పుడితే మంచిదా? ఆడపిల్లలు తల్లిదండ్రుల చేత ఖర్చు పెట్టిస్తారు. మగపిల్లలు వాళ్ళకు వాళ్ళే ఖర్చు పెడతారు. అంతే కదా తేడా. అబ్బాయిలు ఫారిన్లో సెటిల్ అవుతారు. అమ్మాయిలు అత్తగారింటికి వెళ్తున్నారు. ఎవరూ పేరెంట్స్ దగ్గర ఉండట్లేదు కదా మిత్రమా. అవసరానికి లేని పిల్లలు ఆడైనా మగైనా ఒకటే కదా. ఈ రోజుల్లో అమ్మాయిలు చదువుకుంటున్నారు, అమ్మాయిలు సొంతంగా సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఆడపిల్లలు మగపిల్లలని తేడా ఎప్పుడు కూడా చూపించద్దు మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, సంసారంలో వచ్చే చిన్ని చిన్ని గొడవలు సరసంలో జరిగే చిరు గాయాల్లా ఉండాలి తప్ప 10 మందిలో పంచాయతీలా ఉండకూడదు. భర్తని కాదని వెళితే పుట్టింటిలోనూ విలువ ఉండదు మిత్రమా. భార్యని కాదంటే ప్రేమగా అన్నం పెట్టే అమ్మకు కూడా చులకనవుతావు. వీడు కాకపోతే ఇంకొకడు, అది కాకపోతే ఇంకొకరు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. లోకంలో ఎవ్వరు కూడా సరిగ్గా ఉండరు మిత్రమా. మనం అడ్జస్ట్ అవుతూ ఉండాలి. అర్థం చేసుకుంటూ కలిసి నడవాలంతే. అర్థమైందనుకుంటా. నిన్ను ఇష్టపడిన వారెవరో నీకు ఖచ్చితంగా తెలుస్తుంది కదా మిత్రమా. అలాంటి వారి దగ్గర నీ సమస్యకు పరిష్కారం ఉందని తెలిసినా నీ బాధ వారికి చెప్పొద్దు. వాళ్ళ సంతోషానికి నువ్వు ఆయువు పట్టు కావద్దు మిత్రమా. నీ బాధ నువ్వు మాత్రమే తీర్చుకోగలవు. ఇంతమందిలో కూడా ఆ బాధ నీకే వచ్చిందంటే దానర్థం నువ్వు మాత్రమే దాన్ని ఎదుర్కోగలవని అర్థం చేసుకోవాలి. కాదంటారా? చాలామంది కూడా యువతీ యువకులు ప్రేమలో పడ్డానికి కారణం ఏంటో చెప్పనా మిత్రమా. ఇంట్లో కావాల్సినంత ప్రేమ దొరకకపోవడమే. ఏదైనా చూడండి, మన దగ్గర ఉన్నది పదే పదే మనకి లభిస్తుందంటే ఎప్పుడు కూడా బోర్ కొడుతుంది కదా. అలాగే ఏది కొరవో అది మన మనసు వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. సంపాదన ఉండాలి కానీ అది పిల్లల్ని పట్టించుకోలేనంత ఉండనవసరం లేదు మిత్రమా. అతి గారాబం కూడా ఒక కారణమే. ఏం చేసినా ఎవరిని ప్రేమించినా ఒప్పుకుంటారులే అనుకుంటారు. అందుకే అతి ప్రేమైన తక్కువ మమకారమైన ప్రమాదమే అని తెలుసుకో మిత్రమా. మితం హితం ఏ బంధంలో అయినా సరే ఉండాలి మిత్రమా. ఒకప్పుడు ఎవరైనా మనతో మాట్లాడితే బాగున్ను అన్న ఆలోచన నుంచి మనిషి కనపడితే డోర్లు కర్టెన్స్ వేసుకునే స్థితికి చేరుకున్నాము. అమ్మయ్య, ఎవరితోనూ ఏ నస లేకుండా నా ఫోను నాకుంటే చాలు అన్న స్థితికి చేరిపోయాము. అవునా మిత్రమా? ఎంత ఆలోచిస్తున్నావంటే చేసిన పనిలో తృప్తి ఉందో లేదో కాదు, వాళ్ళు నన్ను పొగుడుతారో లేదో అన్న ఆలోచన ఎక్కువయ్యేంతలా ఆలోచిస్తున్నావు. పొగుడుతున్నారంటే నచ్చి అనుకోకు. నీతో అవసరం ఉండి కూడా నిన్ను పొగడవచ్చు. పొగడ్తల ఊబిలో ఎప్పుడు కూడా కూరుకుపోకు మిత్రమా. అర్థమైందనుకుంటా. మనం చేసిన పని తప్ప రైటా అన్న సందిగ్ధంలో వస్తూనే ఉంటుంది. వాళ్ళకి నచ్చింది చేస్తే రైట్, మనకి నచ్చింది చేస్తే తప్పు. అంతే తేడా. అందుకే నీకు నచ్చింది నువ్వు చేయు. నువ్వు చేస్తున్న పని నీకు మాత్రమే తప్పు కాదని నీకు అనిపిస్తే చాలు మిత్రమా. అది ఎవ్వరికి కూడా తెలియనవసరం లేదు. కాదంటావా మిత్రమా? నీలో ఉన్న శారీరక లోపం చూసుకొని బాధపడద్దు. లోపం ఉండడం నీ తప్పు కాదు. ఆ లోపాన్ని తలుచుకొని బాధపడుతూ ఉండడం మాత్రం నీదే తప్పవుతుంది. లోపాన్ని నీ విజయానికి చిహ్నం చేసుకో మిత్రమా. చెప్పడం తేలికే అనుకుంటారేమో, నిజమే. కానీ బుద్ధి లోపం కన్నా శారీరక లోపం అంత పెద్దదేం కాదు. నీ ఆత్మవిశ్వాసం ముందు ఏదైనా సరే చిన్నదే అని గుర్తుపెట్టుకోనేస్తమా. ఒక పని మొదలు పెడితే వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అని అస్సలు ఆలోచించద్దు. ఎవరికి తెలుసు, వాళ్ళు ఆచరణలో పెట్టలేని పనులకు నువ్వే ఇన్స్పిరేషన్ అవ్వచ్చు కదా. నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి ఆలోచించి ఆగిపోకు మిత్రమా. నీ విజయాన్ని చూసి చప్పట్లు కొట్టడానికి వాళ్ళు ఆగిపోవాలి. అవునా మిత్రమా? ప్రేమకి వ్యామోహానికి తేడా తెలియకుండా పోతుంది ఈ రోజుల్లో. 3 పూటలా తిన్నావని అడిగితేనే ప్రేమ, లేకపోతే 3 పూటలా కడుపు నిండుగా అన్నం పెట్టేవాడిది ప్రేమ. పొగడ్తలు చెప్పేవాడిదే ప్రేమ, నీకు కావలసినవన్నీ కొని పెట్టేవాడిదా ప్రేమ.
నలతగా ఉందన్నావు, ఎలా ఉందని అడిగేవాడిదా ప్రేమ? దగ్గరుండి వైద్యం చేసేవాడిది ప్రేమ కాదా? ప్రేమకు అవధులుండవు మిత్రమా. వ్యామోహానికి మాత్రం కామమే అవదని గుర్తించుకో. భార్యాభర్తల బంధం మంత్రాలతో, 7 అడుగులతో, 3 ముడులతో మొదలవుతుందంటే అవన్నీ ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి సరిపో మిత్రమా. నమ్మకం మాత్రమే ఆ బంధాన్ని నిలబెడుతుంది. ఉదయం వెళ్ళిన భర్తని అనుమానించని భార్య నమ్మకం, ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్య తన కోసమే బ్రతుకుతుందన్న నమ్మకం, ఆ నమ్మకమే ఆ ఇద్దరికి కూడా పునాదని గుర్తించుకొనేస్తమా. నీకు ఏం జరిగినా నేను చూసుకుంటా అనేవాడు దొరకడం అదృష్టమైతే, ఎవరేం చెప్పినా నేను నిన్ను నమ్ముతున్నా అనేవాడు జీవితంలో ఉంటే మాత్రం ఆ అదృష్టానికి మించిన వరమే మిత్రమా అది. మిత్రమా, ఎందుకు అంత ఆకర్షణ? నీ సొంత మనిషిలో ఏ గుణమైతే లేదో అదే ఆలోచిస్తూ వేరొకరి ఆకర్షణలో పడిపోక మిత్రమా. గుర్తుపెట్టుకో, అదే అక్రమ సంబంధానికి నాంది. నువ్వు చేస్తున్న ఈ చిన్న తప్పు ఎప్పటికీ బయటికి రాలేని పంజరమవుతుంది మిత్రమా. ఎలా ఉన్న వ్యక్తిత్వాన్ని అలానే స్వీకరిస్తేనే కదా ప్రేమంటే. ఎలా ఉన్నా సర్దుకుపోవడమే నిజమైన జీవితం అంటే. కాస్త ఆలోచించినేస్తమా. 5-10 వయసు దాటిన అత్తగారు ముందు తల్లిగా మారపోతే 25 ఏళ్ళ ఉన్న కోడలు కూతుళ్ళ ఎలా మారుతుంది? అనుభవం పాఠాలు నేర్పాలి, కానీ అవతల వారిని బాధకి గురి అనుభవించేలా చేయకూడదు కదా. ప్రేమ చూపించే వాళ్ళకే ఆ ప్రేమను తిరిగి పొందే అవకాశం కూడా వస్తుంది. అంతేనా నేస్తమా. తొందరపడి తప్పు చేసి రోజులు తరబడి బాధపడి ఏం లాభం? తప్పు చేయకముందు ఆలోచించు. చేసిన తర్వాత బాధపడకుండా సరి చేసుకోవాలని మాత్రమే ఆలోచించు. సమాధానం లేని ప్రశ్న ఎలా ఉండదో కొనసాగించే తప్పు కూడా ఉండదని తెలుసుకొనేస్తమా. నేస్తమా, భర్తకి భార్య ఎప్పుడూ చులకనే అనుకుంటుంది. నిజానికి చులకన కాదు, కోప్పడినా ఎక్కడికి వెళ్ళదు అన్న ధీమా. ఒక్కసారి ప్రేమగా దగ్గరగా తీసుకుంటే తను చిన్న పిల్లలా మారిపోతుందన్న నమ్మకం. ఏమన్నా పడుతుందిలే అంటే చులకన. ఏం చేసినా తను నా మది గూడు దాటదంతే అంటే ఏంటో నువ్వే అర్థం చేసుకొనేస్తమా. నా భర్త నన్నెందుకు పొగడుడు అనుకుంటారు చాలామంది. పడేయడానికి పొగడ్తలు కావాలి, కానీ ప్రేమించడానికి పొగడ్తలు అవసరం లేదు మిత్రమా. మనసును ప్రేమించేవాడికి బాహ్య సౌందర్యంతో పనిలేదు కదా. కాస్త ఆలోచించి తల్లి. సాధారణంగా ఆడవారి నోటిలో ఏ రహస్యం దాగదో, కానీ ఒక స్త్రీ ఏదైనా ఒక రహస్యాన్ని తనలోనే దాచుకొని బాధపడుతుందంటే దాని అర్థం ఆమె ఏదైనా తప్పు చేసి ఉండాలి, లేదా జరగబోయే తప్పు గురించి ఆమెకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.